ఏంటి ఏదో కేసు వాసన వస్తుంది. శివ శివశంకరా, సత్యమేవ జయతే, ధర్మమే గెలుస్తుంది. తప్పు చేసిన వాళ్ళు దగ్గరికి రావద్దు, తప్పు చెయ్యిన వాళ్ళు రావచ్చు. ఇలాంటి బోర్డులు పెడితే ఎవడు దగ్గరికి వస్తాడు? అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావలేను. ఒక్క బోర్డు పెట్టుకుని మొత్తం కేసులు పట్టేస్తున్నారు. ఏం బాబు, వకీలు న్యాయంగా ఉండొచ్చు, కానీ వకీలు దగ్గరికి వచ్చే వాళ్ళు న్యాయంగా ఉండాలంటే ఇది ఎక్కడి న్యాయం? భోజనం తీసుకురావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? ముందు చెప్పు. నీకు సరిపోయే న్యాయమైన కేసు ఒకటి పట్టుకొచ్చాను. బాబు ఇక్కడ ఇక్కడ రండి రండి. వాళ్ళిద్దరూ లవర్స్, పెళ్లి చేసుకోవాలంట. రిజిస్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఎక్కడ చెయ్యంపో అన్నారంట. నువ్వే చెయ్యాలి. ఈ అత్త కోసమైనా ఈ కేసు ఒప్పేసుకో బాబు. మంచి మీల్స్ తిని 4 రోజులయ్యింది బాబు. సరే, మనం సిఆర్పిసి 482లో పిటిషన్ వేద్దాం. ఆధార్ కార్డులు ఇవ్వండి. తొందరగా ఇయ్యమ్మా, మనసు మార్కు ముందే ఇవ్వు. నాన్న పేరు దొరస్వామి. ఇనిషియల్ చెప్పమ్మా. ఓకే దొరస్వామి. సూలూరుపేటలో ఎక్కడ? స్టేషన్ రోడ్. అయ్యో, త్వరన్న అమ్మాయివా నువ్వు? అదిగోండి అక్కడున్నారు. శివశంకరా, అమ్మా, అమ్మా నాన్న చూపించిన వాడిని పెళ్లి చేసుకోమా. అదే నీకు మంచిది, మాకు మంచిది. ఏంటి, అదిగో మీ నాన్న వస్తున్నాడు. అత్తయ్య నువ్వు చెప్పొచ్చు. పోమా పో, నాన్న మాట విని హ్యాపీగా పెళ్లి చేసుకో. పెళ్లి కొడుకుని ఇలా పడుకోబెట్టేశారు. నిన్ను నరికి పోగులు పెడతాను శివాని. తన పేరు శివానియా? తన పేరు శివానియా? అవును సార్, తన పేరు శివానియే. నువ్వు పో శివాని. ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? నువ్వు ఉండతే. ఏం చేస్తున్నావు? ఇద్దరిని కలిపి కట్టేశావు. రేయ్, శివానిని తీసుకెళ్లాలంటే మా అత్తయ్యని దాటుకొని తీసుకెళ్లాలరా. నీ అత్త ఇక్క సిద్ధే. దాన్ని తీసుకురండి రా. అత్తయ్య పారిపో. రామా, పరిగెత్తు. మొదట్లో నా కేసు వద్దన్నారు, ఇప్పుడేమో రౌడల్ని చితకబోతున్నాడు. అది నీ కోసం కాదు, నీ పేరు కోసం. అర్థం కాలేదు. వాడి చెల్లెలి పేరు కూడా శివానియే. అది కూడా నీలాగే ఒకటితో లేచిపోయింది. 10 ఏళ్ళు అవుతోంది. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమగా ఉన్నారు. ప్రేమే కాదు, చెల్లంటే ప్రాణం. ఎవరికైనా సమస్య వస్తే ఇలాగే రెచ్చిపోతాడు. అదే శివాని పేరుకి సమస్య వస్తే ఇంకా వీర లెవెల్లో రెచ్చిపోతాడు. ఏంట్రా ఇలా కట్టేసుకున్నావా? మీతో పాటు ఉంటేనే నేను కూడా బతుకుంటానండి. భద్రత కోసమా? అక్కడున్నారు, పట్టుకోండి రా. అబ్బాయ్, వచ్చేసాడే. సారీ అండి. నీకు సాయం చేద్దామని తీసుకొస్తే నాతో సర్కస్ చేయిస్తున్నారేంట్రా? వదిలేండి. అటువైపు పారిపోదాం. మరి వాడు ఎరగదీస్తున్నాడు రా. ఏంటి వీళ్ళు చల్లగా జారుకుంటున్నారు? చూసారా, డాన్ గాన్. ఇప్పుడు హ్యాపీనా? దీనంతటి కారణం శివాని అనే పేరే. ఆయన చెల్లి శివాని ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఏంటి సార్, ఎవరిని చూసి భయపడి పారిపోతున్నారు? పారిపోవడం లేదు, జాగింగ్ చేస్తున్నా. జాగింగా అంటే పరిగెత్తడం. వారిని ఇదేనా మేము అన్నదే. హాయ్ హాయ్ సార్, ఏం చేస్తున్నా? ఏం లేదు సార్, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దానికోసం విలేజ్ ని కవర్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
అప్పుడే వచ్చేసారు పిల్లలు ఎక్కడా? పిల్లల్ని చూడకుండా హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేరా? వచ్చే రాగానే అడుగుతున్నారు. పిల్లలు ఎక్కడా? ముందు నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి, అప్పుడే నేను పిల్లల్ని పిలుస్తాను. మ్మ్. మ్మ్. ముందు ఇవ్వండి. ఏమైంది? ఏంటి? ఇక్కడ అయ్యో పాప, అయ్యో పాప, పాప ఏమైంది? పాప లేమ్మా. ఏంటత్త ఇంకా కంటి నొప్పి తగ్గలేదా? ఎన్ని మాత్రలు వేసుకుంటున్నావు? ఇదిగో. ఎందుకు అడుగుతావులే, వాడు బుర్ర మీద ఎక్కడ కొట్టాడో కూడా తెలియలే. రాత్రి ఎంత నొప్పి. సార్ శివశంకర్ ఎవరు? నేనే. శివాని గారు నా చెల్లెలే. ఏంటి విషయం? ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఏంటా నువ్వు అంటుంది? గాడిద. నేను చంపేస్తాను రా. చూడత్తా ఏమంటున్నాడు. శివ, ఏంటయ్యా నువ్వు అనేది? నిజమే చెప్తున్నానమ్మా. సరైన అడ్రస్ కి అవునమ్మా, వచ్చావు. ఈయన చెల్లెలు ఆవిడ భర్త చనిపోయారంట. కొన్నాళ్ల క్రితం జాగింగ్ వెళ్ళిన ఆయన గుండె నొప్పితో చనిపోయారంట. అది విని తట్టుకోలేక ఆయన భార్య ఊరేసుకొని చచ్చిపోయిందని చెప్పారు. అది చెప్దామని స్టేషన్ నుంచి వచ్చాను. డీటెయిల్స్ కావాలంటే తమిళనాడు ఆంధ్ర బోర్డర్ లో ఉన్న కోర్ స్టేషన్ లో కనుక్కోండి. అన్ని మీరే చేసేవాళ్ళు. అవును, ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్? జస్ట్ 9% అంతే. ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు చేయండి సార్. అందుకనే కదా నేనుంది. మేస్త్రి, నీ ఫార్మాలిటీస్ అయిపోయాయా? నువ్వు వస్తే నీది మొదలు పెడతారు. ఆన్ ది వే. ఓకే గైస్, చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తా. మీ చిటిక కదా నా చిటిక. వచ్చేయండి. రెడీ యారా? కొడుతున్నారు, బూస్ట్ ఇస్తున్నారు. అయినా ఏజ్కి ఇలా ఉండాలరా? కుర్చీలో కూర్చోబెట్టి డీసెంట్ గా వార్నింగ్ ఇవ్వాలి. ఇంత కొట్టి అలసిపోకుండా మళ్ళీ వెయిట్ చేస్తారేంట్రా? సరే గానీ నెక్స్ట్ రౌండ్ మొదలయ్యే లోపు ఎనర్జీ కోసం ఈ బూస్ట్ తాగు. ఆమె కాంప్లైంట్ బాయ్రా. ఎవర్రా అది? ఏంటి పదత్తయ్యా? ఇంత పెద్ద బంగ్లాని మన కష్టం తెలిసి మనకప్ప చెప్పిందంటే నిజంగా శివాని మనసు బంగారం రా. చూడు బాబు, నేను ఈ ఊరు ప్రెసిడెంట్ని. నీ చెల్లెలి భర్తది ఈ ఊరే, కానీ అతనికి దగ్గరి బంధువులంటే ఎవరు లేరు. మీకు కబురు పెడదామంటే మీకు సంబంధించిన వివరాలేవి మాకు తెలీదు. అందువల్ల మేమే లీగల్ గా పోర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన దగ్గర నేను మేస్త్రిగా, వీడు కార్పెంటర్ గా పనిచేసే వాళ్ళం. పాత ఇల్లులు కొని రెనోవేట్ చేసి అమ్మడం వాళ్ళ బిజినెస్. వచ్చిన కమిషన్ మాకు సెటిల్మెంట్ చేసేవాడు. ఓ రోజు పిలిచి మీరు కూడా ఎన్నాళ్ళు పనోళ్ళుగా ఉంటారు, మాతో పార్ట్నర్లు అవ్వండి, కలిసి ఇల్లు కొందాం అన్నారు. ఈయనే ఈ బంగ్లాకి యజమాని. చూస్తుంటే పాలవాడిలా ఉన్నాడే. ఒకప్పుడు ఓహో ఉండేవారు. అలా అనిపిస్తే ఈయన మాత్రమే కాదు, మీ చెల్లెల భర్త కూడా పెద్ద ధనవంతుడేం కాదు సార్. రియల్ ఎస్టేట్ లో లాస్ అయ్యి చివరికి సొంత ఊర్లోనే ఈ ప్యాలెస్ రెడీ చేసి అమ్ముదామని డబ్బు ఇచ్చాడు. మూసుకొని కూర్చోకుండా ఉన్నదంతా అమ్మాము. డబ్బులు సరిపోక మీ దగ్గర అప్పు చేసాం. 2 నెలల్లో పని అయిపోతుంది అనుకుంటే ఓనర్ ఏమో కార్ యాక్సిడెంట్ వైఫ్ తో సహా చచ్చాడు. బ్యాంక్ లోన్ ఏమో మా మీద పడింది. ఇలాగే ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాం. కానీ ఫుల్గా డబ్బులు ఇవ్వలేదు, సగమే ఇచ్చారు. మిగతాది తర్వాత ఇస్తారంట. అయ్యా, మీరు తీసుకున్న అడ్వాన్స్ ఏదో తిరిగిచ్చేసి
ఈ బంగ్లాని ఇంకెవరికైనా అమ్మేయచ్చు కదా. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పాతప్పులన్నీ తీర్చేశాను. ఇక రావాల్సిన డబ్బులతో నా మనవరాలి పెళ్లి చెయ్యాలి.